హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ ఎస్జే. సో ప్రెసెంట్ అయితే మనం తమిళనాడు సిరీస్ అయితే చేస్తున్నాం అనమాట. సో ప్రెసెంట్ అయితే చెన్నైలో ఉండడం అయితే జరిగింది. సో ఎంటైర్ తమిళనాడులో చూడాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ని జస్ట్ 13 minutes లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కడా స్కిప్ చేయదు. వీడియో మొత్తం మీకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో జస్ట్ ప్రతి ఒక్క ప్లేస్ గురించి బ్రీఫ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ వీడియో అయితే స్పెషల్గా ఎవరైతే సోలో ట్రావెలింగ్ చేయాలనుకుంటారో లేదా బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్ళాలనుకుంటారో, అంతేకాకుండా ఎవరైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఈ సిరీస్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది అనమాట. అంతేకాకుండా గ్రూప్ ట్రిప్స్ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎంటైర్ ట్రిప్ కి అయితే బడ్జెట్ బ్రేక్ డౌన్ అయితే లాస్ట్ 5 minutes లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఒక స్క్రీన్ షాట్ కూడా అయితే అటాచ్ చేస్తాను అనమాట. సో దాంట్లో ఎంటైర్ ట్రిప్ కి ఎంత బడ్జెట్ అయిందని చెప్పేసి మీరు క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. సో చెన్నై అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది అయితే మెరీనా బీచ్ అండి. ఆ తర్వాత అయితే రీసెంట్ గా తీసుకొచ్చిన మెట్రో అనమాట. సో అదైతే అండర్ టన్నెల్ ఉండడం జరుగుతుంది. ఒక మంచి క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట మీకు. అక్కడ నుంచి నేనైతే తాంబరంకి వెళ్ళిపోయానండి. సో అక్కడ నాకు ఫ్రెండ్ అయితే ఉన్నాడనమాట. అక్కడ స్టే ఉండేసి నేను మహాబలిపురంకి అయితే వచ్చేసాను అనమాట. సో మనకి తాంబరం నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ అక్కడ లేనట్లయితే చెంగల్పట్టుకి వెళ్ళినట్లయితే చెంగల్పట్టు నుంచి అయితే మనకి బస్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. మోస్ట్లీ అయితే తాంబరం నుంచే ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు డైరెక్ట్ గా చెన్నై నుంచి రావాలన్నట్లయితే చెన్నై నుంచి కూడా పాసిబిలిటీ అయితే ఉండొచ్చు. సో ఒకసారి అయితే బస్ స్టేషన్లో అయితే చెక్ చేయండి. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక 6 places అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఉందండి. సో కంప్లీట్ గా మీకు ఒక ఫుల్ డే అయితే పడుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లొకేషన్స్ కూడా క్రేజీ అంటే క్రేజీ ఉండేయండి. అంతేకాకుండా మోన్యుమెంట్స్ కూడా చాలా అంటే చాలా పురాతనమైనవి అనమాట. మన హిస్టరీని చూసుకోవాలనుకున్నట్లయితే డెఫినెట్ గా మీరు మహాబలిపురం అయితే విజిట్ చేయాల్సిందే. ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ లోనే రజనీకాంత్ గారి దళపతి మూవీ బ్రేకప్ సీన్ అయితే జరగడం జరిగింది. అది ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూసేయండి. అండ్ ఈ లొకేషన్ నేమ్ వచ్చేసరికి రోయ గోపురం అండి. గూగుల్లో కూడా ఎక్కువైతే ఇది చూపించారు అనమాట. సో ఒకసారి జాగ్రత్తగా చూడడానికి అయితే ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ అయితే కృష్ణాస్ బటర్ బాల్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ మోన్యుమెంట్స్ అన్ని అయితే పక్క పక్కనే ఉండడం అయితే జరుగుతుంది. ఓన్లీ 5 రథాస్ అనేది కొంచెం డిస్టెన్స్ లో అయితే ఉంటుంది అనమాట. రిమైనింగ్ ఆల్మోస్ట్ ఒక 5 to 6 places అన్ని పక్క పక్కనే ఉంటాయి. ఇన్ కేస్ ప్రతి ఒక్క ప్లేస్ గురించి మీకు డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నట్లయితే నేను లాంగ్ వీడియోస్ చేసేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. సో మీకు ఏ వీడియో కావాలనుకుంటే ఆ వీడియోకి వెళ్ళి చూసినట్లయితే అసలు ఆ ప్లేస్లో ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలా, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ బస్సు ఎక్కాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇదేంటంటే తమిళనాడులో అసలు ఏమేమి ప్లేసెస్ చూడాలి అని చెప్పేసి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అయితే చేస్తున్నాను అనమాట, అన్ని క్లబ్ చేసేసి. మహాబలిపురం తర్వాత అయితే నేను వందలూరు ఆ జూకి అయితే వచ్చేసాను. ఇది అన్నా జూలాజికల్ పార్క్ అంటారు. తమిళనాడులోనే అతి పెద్ద జూ అండి. బట్ ఇదైతే నాకు కొంచెం ఓవర్ రేటెడ్ అనిపించింది. సో ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే, 300+ అయితే ఛార్జ్ చేశారు. అండ్ మేము వచ్చిన టైంకి అయితే యానిమల్స్ అన్ని నిద్రలో ఉన్నాయి అనమాట. సో అందుకోసం ఈ జూ అనేది కొంచెం ఓవర్ రేటెడ్ గా అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే మనం కాంచీపురం అయితే వెళ్ళిపోయామండి. సో కాంచీపురంలో మెయిన్ గా మనం అనుకునేది కాంచి కామాక్షరి అమ్మ టెంపుల్ ఒక్కటే అనుకుంటాము. బట్ ఇక్కడ ఆ టెంపుల్ తో పాటు మరొక 5 temples అయితే ఉండడం జరిగింది అండి. సో ప్రతి ఒక్కటైతే లాంగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి ఇన్ కేస్ మీరు కంచి విజిట్ చేయాలనుకున్నట్లయితే ఇదైతే చూసేయండి. కాంచీపురంలో చూడాల్సిన టెంపుల్లో ఏకాంబరేశ్వర టెంపుల్ ఒకటి మెయిన్ గా అండి. ఎందుకంటే ఇక్కడ పంచభూత లింగాల్లో అయినా ఒక లింగమైన పృథ్వీలింగం అయితే ఈ టెంపుల్లోనే ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ టెంపుల్లో ఎన్నో అద్భుతాలు అయితే ఉండడం జరిగింది. బంగారు బల్లి, వెండి బల్లి, సహస్ర లింగాలు మరియు ఇలా చాలా చాలా విశేషాలు అయితే ఉండడం అయితే జరిగిందండి. అంతేకాకుండా ఈ టెంపుల్ మొత్తం మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 4 hours+ అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట. సో అస్సలు ఈ టెంపుల్ అయితే మిస్ చేయొద్దు. అంతేకాకుండా 3500 సంవత్సరాల చరిత్ర కలిగిన మామిడి చెట్టు కూడా ఇక్కడే ఉండడం అయితే జరుగుతుంది. సో అది కూడా మిస్ అయితే చేయొద్దు. అండ్ కాంచీపురంకి అయితే లిమిటెడ్ ట్రైన్స్ అయితే ఉంటాయి అనమాట. దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ ఏమన్నా డౌట్స్ ఉంటే ఫుల్ వీడియో అయితే చూసేయండి. అండ్ నెక్స్ట్ నేను వచ్చిన లొకేషన్ వచ్చేసరికి అరుణాచలం అండి. ఇది ఎంతో మంది భక్తులకి అయితే ఒక ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఎప్పటికైనా సరే ఒకసారి గిరి ప్రదక్షిణ చేయాలి అన్నది ప్రతి ఒక్కరి కోరిక అనమాట. అదైతే నాకు నెరవేరింది.
గిరి ప్రదక్షిణ ఎవరైతే నడుచుకుంటూ చేయాలనుకుంటారో ఎర్లీ మార్నింగ్ 4కి అయితే ఇక్కడికి రీచ్ అయ్యేలా చూసుకోండి. 4 to 6:30, 7 లోపు అయితే గిరి ప్రదక్షిణ ఫినిష్ చేసుకుని 7కి వచ్చినట్లయితే మనకి మంచిగా అయితే దర్శనం అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఈ టెంపుల్లో చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ ప్లేస్ నుంచి నిలబడి చూసినట్లయితే 9 గోపురాలు అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇదైతే మిస్ అవ్వద్దు. చాలా మందికి తెలుసు, బట్ ఎటు సైడ్ నుంచి వెళ్ళాలా అని చెప్పేసి తెలియదు అనమాట. రాజగోపురం నుంచి వచ్చినట్లయితే ఇది ఈజీగా అర్థం అవుతుంది అనమాట. అంతేకాకుండా ఈ అరుణాచలంలోనే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే రమణ మహర్షి ఆశ్రమం అయితే ఉండడం జరుగుతుంది. చాలా ఆశ్రమాలు ఉంటాయి, బట్ ఆ ఆశ్రమంకి అయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో మీకు ఎంతో ఆనందకరంగా అయితే అనిపిస్తుంది అనమాట మనసుకి. అక్కడ ఎంతో మంది మునులు ఋషులు అయితే తపస్సు చేసిన ప్రదేశం అనమాట. అండ్ మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసరికి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అండి. ఇదైతే మనకి అరుణాచలం నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఒక 3 hours బస్ జర్నీ అయితే ఉండడం జరుగుతుంది. సో డెఫినెట్గా అయితే విజిట్ చేయండి. ఫస్ట్ అయితే వెల్లూరుకి వచ్చేయండి, అక్కడ నుంచి డైరెక్ట్గా బస్సెస్ అయితే ఉంటాయి. జస్ట్ 10 రూపీస్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ గోల్డెన్ టెంపుల్ అయితే ఈవినింగ్ 5 to 8 లోపు అయితే మీరు విజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. లైట్స్తో అలంకరించి చాలా అంటే చాలా బాగుండిద్ది నైట్ టైం విజిట్ చేసినట్లయితే. అండ్ టెంపుల్ విజిట్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు గోల్డ్ కోటెడ్ లక్ష్మీదేవి కాయిన్స్ అయితే అమ్ముతారనమాట. 100 రూపీస్ అలా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ అయితే మళ్ళీ నేను రిటర్న్ లో అరుణాచలం వచ్చేసి ఇక్కడ పాండిచేరికి అయితే వచ్చేయడం అయితే జరిగిందండి. సో అక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటది అనమాట. అరుణాచలం నుంచి పాండిచేరికి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. సో మధ్యలో మనం డైరెక్ట్ గా విల్లుపురం వరకు వచ్చినట్లయితే విల్లుపురం నుంచి మనకైతే డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉంటాయి పాండిచేరికి. పాండిచేరిలో అయితే నెక్స్ట్ డే నేను ఆరోవిల్లికి వెళ్ళిపోయానండి. సో ఇది కూడా కొంచెం ఓవర్ రేటెడ్ ప్లేస్లా అనిపించింది అనమాట. ఎందుకోసం అంటే దీనికోసం సిటీ నుంచి ఆల్మోస్ట్ ఒక 15 kilometers రావాలండి. ఒక 3 kilometers అయితే వాక్ చేయాలి. సో ఆ బాల్ వరకు మనల్ని వెళ్ళనిచ్చినట్లయితే సో డెఫినెట్గా వర్త్ ఇట్టే. బట్ అక్కడ వరకు వెళ్ళనివ్వకపోవడం వల్ల నాకైతే అంత సాటిస్ఫాక్షన్ రాలేదు ఈ ప్లేస్ గురించి. ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదంటే వాలంటీరింగ్గా చేయడానికి వచ్చినా సరే ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఒకసారి విజిట్ చేయడానికి అయితే మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం విజిట్ చేసిన ప్లేస్ అయితే తంజావూర్ అండి. సో మేజర్ సిటీస్ నుంచి తంజావూర్కి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో తంజావూర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకి బిగ్ టెంపుల్ అయితే ఫస్ట్ నియరెస్ట్గా ఉండడం జరుగుతుంది. సో ఇదైతే 1 kilometer డిస్టెన్స్లో ఉండడం జరుగుతుంది. అండ్ మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఇది ఒకటి. అంతేకాకుండా ఈ టెంపుల్కి అయితే 1000+ years ఆఫ్ చరిత్ర అయితే ఉండడం జరిగింది. ఫుల్ వీడియోలు అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒకసారి వెళ్ళి వీడియో అయితే చూసేయండి. తంజావూర్ అంటే మనందరికీ గుర్తొచ్చేది బిగ్ టెంపుల్ అండి. కానీ తంజావూర్కి 35 kilometer డిస్టెన్స్లో ఐరావతేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనకి హంపీలో ఎలా అయితే ఉంటుందో టెంపుల్ అలా అయితే ఉండడం జరుగుతుంది. ఇదైతే అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు. నా ఫేవరెట్ టెంపుల్ చూసిన వాటిలో కల్లా. నెక్స్ట్ అయితే మనం వచ్చింది శ్రీరంగం అండి. ఇంకా శ్రీరంగం గురించి మీకు చెప్పాల్సిందే ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం అనమాట. ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉండిద్దండి మీరు ఉన్నంతసేపు. సో ఆ అట్మాస్ఫియర్ కానీ చాలా అంటే చాలా బాగుండిద్ది. ఈ టెంపుల్ చుట్టూనే మనకి ఆల్మోస్ట్ ఒక 1000 మంది పూజారులు మరి వాళ్ళ యొక్క కుటుంబాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ టెంపుల్ లోపలే ఒక ఊరు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఎవరైనా విజిట్ చేయనట్లయితే ఒకసారి విజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అంతేకాకుండా ఈ టెంపుల్లో 1000 స్తంభాల గుడి, ఇంకా చాలా చాలా లొకేషన్స్, 80 మండపాలు, ఇలా డిఫరెంట్ థింగ్స్ అయితే ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కటైతే ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ప్రయత్నించండి.
అంతేకాకుండా శ్రీరంగంకి సరౌండింగ్స్ లోనే అరుల్మిగు, జంబుకేశ్వరర్ ఆలయం, అరుల్మిగు మురుగన్ ఆలయం, ఇలా చాలా అంటే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ అయితే మనం వచ్చేసింది మధురై అండి. మధుర మీనాక్షి అమ్మన్ టెంపుల్ అనమాట. ఇదైతే రైల్వే స్టేషన్ కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో, వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉండడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈ టెంపుల్ యొక్క కోనేరు అనేది ఎంత ఫేమసో మన అందరికీ తెలిసిందే. మహేష్ బాబు గారి మూవీలో కూడా చూపించడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లోనే శివలింగం ఒకటి పెయింట్ చేసి ఉంటుంది. అదైతే ఎటు నుంచి చూసినా మనకి ఒకేలాగా అనిపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసరికి నేనైతే పళనికి వెళ్ళిపోయానండి. సో మురుగన్ టెంపుల్ అనమాట. ఇది ఎంత ఫేమసో మన అందరికీ తెలిసిందే. సో కొండ మీద అయితే టెంపుల్ అయితే ఉండడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్. బట్ ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా అయితే ఉండడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఈ టెంపుల్ కూడా మధురై నుంచి అయితే ఒక 3 hours జర్నీ టైం అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బస్ స్టాండ్ కి అయితే ఇది ఒక 500 మీటర్ డిస్టెన్స్ లోనే ఉండడం జరుగుతుంది. అండ్ పైన టెంపుల్ లొకేషన్ నుంచి సిటీ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇక్కడ దొరికే ప్రసాదం మనకి శబరిమలలో దొరికే ప్రసాదంలో అయితే అనిపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం వచ్చిన లొకేషన్ అయితే కోయంబత్తూర్ అండి. సో పళని నుంచి మనకి డైరెక్ట్ గా బస్సెస్ గానీ ట్రైన్స్ గానీ అవైలబుల్ గా అయితే ఉన్నాయి అనమాట. కోయంబత్తూర్ అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఈషా ఫౌండేషన్ అండి. సో ఈషా ఫౌండేషన్ లో ఫస్ట్ అయితే చూడాల్సింది ఆదియోగి. అంతేకాకుండా ఆదియోగి నుంచి మనం కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే ఇక్కడ లాకర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మొబైల్స్ బ్యాగ్స్ పెట్టేసి వెళ్ళినట్లయితే మనకి యోగా సెంటర్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడైతే సూర్యకుం, చంద్రకుం, అలాగే మరి ఒక 6 ప్రదేశాలు అయితే చూడొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ మధురై నుంచి మీరు వెళ్ళాలి అనుకుంటే చిదంబరం నటరాజన్ స్వామి టెంపుల్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడే ఒరిజినల్ కరుంగలి మాల అయితే దొరకడం కూడా జరుగుతుంది అనమాట. కోయంబత్తూర్ నుంచి రిటర్న్ అయిపోయి మధురైకి వచ్చి, మధురై నుంచి మనం వచ్చిన నెక్స్ట్ లొకేషన్ అయితే రామేశ్వరం అండి. ఇక్కడ రామనాథ స్వామి ఆలయం అయితే ఉంటుందన్నమాట. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మనకి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో కూడా మనకైతే జ్యోతిర్లింగం అయితే ఉండడం జరుగుతుంది. టెంపుల్ కి విజిట్ చేసే ముందు ఇక్కడ 22 బావులు అయితే ఉంటాయి. సో ఇక్కడ స్నానం చేసి పాసిబిలిటీ ఉన్నట్లయితే టెంపుల్ కి వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ అయితే రామేశ్వరం నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే ధనుష్కోడికి అయితే ఉండడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఎవరైనా విజిట్ చేయాలనుకున్నట్లయితే ఈ ప్లేస్ కూడా మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ మనం వచ్చిన లొకేషన్ అయితే కన్యాకుమారి అండి. అసలు ఇదైతే నాకు ఒక భూలోక అద్భుతం లాగే అనిపించింది. ఒక ఫారెన్ కంట్రీలో ఉన్నట్లయితే అనిపించింది. టెంపుల్ కానీ బ్రిడ్జ్ కానీ అంతా. అండ్ ప్రెసెంట్ అయితే మీకు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అయితే అటాచ్ చేస్తాను బడ్జెట్ బ్రేక్ డౌన్ గురించి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అయితే కర్ణాటక సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.